ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు, క్రీడలు, ఇతర అంశాలపై చక్కగా దృష్టి సారించవచ్చని హితవు పలికారు. మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద గల మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యారోగ్య శిబిరంను సందర్శించారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు, క్రీడలు, ఇతర అంశాలపై చక్కగా దృష్టి సారించవచ్చని హితవు పలికారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలను రోజువారీగా తరలించేందుకు వీలుగా స్వచ్ఛ ఆటోను పాఠశాలకు పంపాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. గురుకులంలోని కిచెన్ను, విద్యార్థినుల కోసం వండిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. నాణ్యమైన సరుకులు, తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. వివిధ విభాగాల వారీగా విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ చక్కటి ఆరోగ్యం కోసం ఆకుకూరలు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే నిర్వాహకుల దృష్టికి తీసుకురావాలని, అశ్రద్ధ చేయకూడదని అన్నారు. సరైన ఆహార నియమాలను పాటిస్తూ తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని విద్యార్థినులకు మార్గనిర్దేశం చేశారు. ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా వార్షిక పరీక్షలను ఆత్మవిశ్వాసంతో చక్కగా రాయాలని సూచించారు. బాలికల భద్రత, రక్షణ, ఆరోగ్యాల పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని, బయటి వ్యక్తులు ఎవరు పాఠశాలలోనికి రాకుండా గట్టి పర్యవేక్షణ చేయాలని పాఠశాల నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్వేత, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ స్వప్న, వైద్యులు సందీప్, శశిధర్, అరవింద్ తదితరులు ఉన్నారు. చేయించుకోవడము, ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మన ఈ క్యాంపు నిర్వహణ ఎలా జరుగుతుంది, అట్లాగే మీ అందరితో నేను ఇంటరాక్ట్ అవ్వడానికి మీ అదృష్టము. మన జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చినారు, మీకు ఎంత అదృష్టం ఉంది అంటే మనందరికీ కూడా రోల్ మోడల్ మేడం. సో ఇంత అంటే చిన్న వయసులోనే మంచి పెద్ద జిల్లాని పాలనాధికారిగా వచ్చినారు. మీరందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మేడం మీరందరూ కూడా మంచిగా చదువుకొని పెద్దవాళ్ళ చెప్పవచ్చు. అలాగే మాకు మేము చేసేవి మా వల్ల అయ్యేది మాకు కూడా తెలియజేయాలి. కార్యక్రమం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కార్యక్రమానికి మీ అందరే చీఫ్ గెస్ట్. ఎందుకంటే మీ అందరూ లేకపోతే మేము పరీక్షలు ఎవరిని చేయించాను. సో ఈ కార్యక్రమానికి మీరే చీఫ్ గెస్ట్గా ఉన్నారు. నేను మీ అందరితో కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఓకే, ప్రశ్నలు అడిగిన తర్వాత మీకు బహుమతిగా 1 చాక్లెటా, 2 చాక్లెటా, ఇంకా నాకు ఆ జవాబు నచ్చితే 3 చాక్లెట్ వరకు మీకు ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, లాస్ట్ సీట్. అది పెద్ద బంపర్ ఆఫర్ కాదు, పర్వాలేదు. ఓకే ఓకే. సో మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయా, నడుస్తున్నాయా? మీరు ఇయర్ అంతా 10 నెలలు బాగా కష్టపడి చదువుకున్నారు. మీరు క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే మీకు జ్వరం అయింది. అప్పుడు ఏమవుతుంది? నవ్వే అంటే సంబడి విత్ న్యూ ఎనర్జీ అన్నమాట. సో నిజంగా మీ పేరు చాలా బాగుంది నవ్వే. చెప్పు, మీరు అంతా కష్టపడి చదువుకున్నారు. లాస్ట్ మూమెంట్ మాత్రం ఒక ఏదో నువ్వు ఇలా జరగవచ్చు. చికిత్స పొందడానికి ఆలోచించిన మీ పేరేంటి? We take medicine.
problem. Medicine, okay. What are the two best medicines, doctors? Me paracetamol, antibiotic వద్దు. You tell me what are the two natural medicines? మీ చేతిలో ఉన్నవే. Best supplementation, nutrient foods. Nutrient foods. ఇంకా మీ పేరమ్మా? Shruti. Okay, Shruti, good, very good. ఇంకా one is nutrient food. Shruti, Shruti. Thank you. Thank you, all the best for your exams. చాలా ఇష్టం. Sleep. Sleep అంటే నాకు చాలా ఇష్టం మేడం. సమ్టైమ్స్ నేను మధ్యాహ్నం కూడా పడుకుంటాను. బట్ తప్పకుండా 8 నుంచి 10 గంటల. అండ్ ఎప్పటి నుంచి ఆ టైం ఎప్పుడు? రాత్రి 2 నుంచి మార్నింగ్ 10 వరకు. అంతే కదా? ఎన్ఎస్ దగ్గర ఫోన్స్ ఉంటాయి. దే డోంట్ హ్యావ్ ఫోన్స్ కదా మేడం. దెన్ దే విల్ ఫాల్ అస్లీప్. 9:15 స్లీప్ టైం. ఓకే, సో 9:15 పడుకుంటూ రాత్రి 10 నుంచి మార్నింగ్ 6 వరకు. ఓకే, గుడ్. హై ఫ్లోర్ ప్లేసెస్ ఎందుకు మేడం? పాపం ఏం ఆర్బిట్ ట్రైనింగ్ చేపిస్తున్నారు? నో, దెన్ యూ స్లీప్ ఎర్లీ. ట్రై టు స్లీప్ ఎర్లీ బికాస్ మీ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్స్ ఉంటాయమ్మా, అది చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ బ్రెయిన్ టు డెవలప్. మనం కొన్నిసారి న్యూస్ పేపర్లో చూస్తాం, చాలా ఫిట్ ఉన్న వాళ్ళు అంటే జిమ్ వెళ్ళే వాళ్ళు ఏదో